పోషించే తండ్రులుగా ఉంటారు. నీకెందుకబ్బా ఈ పనులు? ఏమంటారు రాజుగారు? నీకెందుకయ్యా, అమ్మ కూర్చొని తిను, నేనుండగా. ఏమంటాడు? అమ్మ కూర్చొని తిను. రాజులు వచ్చినా కూడా మనం పని చేయటం ఒప్పుకుంటాడు రాజుగారు? అవసరం లేదో. నువ్వు సార్ నేను వెళ్తున్నా, ఏడికి వెళ్తున్నావు? సార్ మీరు ఇంట్లో ఉండండి, నేను పనికి పోవాలి కదా సార్. మరి నేను పని చేసుకుంటేనే కదా నాకు మరి మధ్యాహ్నానికి భోజనం. మరి పిచ్చోడా, నేను మీ ఇంటికి వచ్చానురా, నేను నీతో ఉండడానికి వచ్చా, నన్ను వదిలేసిపోతావా? మరి ఏం చేయమంటారండి? మధ్యాహ్నం భోజనం నీకు పెట్టాలి, నేను తినాలి. మరి పనికి పోతేనే కదా. మరి నీకు అసలు మైండ్ ఉందా? నువ్వు పనికి పోవాల్సిన అవసరం ఏందయ్యా? నేను ఎవరిని? రాజు. చూసావు నా ఒంటి నుండి ఎంత బంగారం ఉందో? ఇది అమ్ముకుంటేనే, అసలు ఇది అమ్మితేనే చాలు, నువ్వు నేను ఇద్దరం కూర్చొని తినొచ్చు. ఇంకా వెనకాల బ్యాంకులో చాలా ఉంది, ఖజానాలో చాలా ఉంది. అబ్బాయి ఆర్థిక మంత్రి ఏడుండవు ఎట్రా? సార్ అయ్యగారు చెప్పండి, రాజుగారు చెప్పండి. ఏందయ్యా ఈయన ఎట్ట అంటాడు? నువ్వు అర్జెంటుగా పోయి ఒక 100 కోట్లు తీసుకురాపో. సార్ సరిపోతాయా? ముందు 100 కోట్లుదా తెచ్చి మనం ముందు ఎట్ట పరిచాడు అనుకోండి, ఎట్లండి దిక్కు మనకి 100 కోట్లు మన ముందు పరవంగానే ముందు ఏమైద్ది? కళ్ళు తిరిగి డామ్ అని పడిపోతాం. డామ్ అని పడిపోయి నీళ్లు చల్లంగానే తర్వాత లేచి, సార్ ఇదంతా నిజం డబ్బేనా? సార్ ఈ డబ్బు అంతా నిజమేనా అబద్ధమా? నిజమేనయ్యా, ఇదిగో మన దగ్గర ఇంత ఉంది, ఇంకెంత కావాలి చెప్పు. ఇట్లాంటి 100 కోట్లు ఇంకా చాలా ఉండేవి ఆడ. అవునా? అయితే ఇప్పుడు నేను మళ్ళీ పనికి అరే మళ్ళీ పని అంటావేంది? సరే ఇప్పుడు నేను పనికి వెళ్ళమంటావా, ఆగిపోమంటావా? ఇంకెందుకురా బాబు, ఇంకా పనికి వెళ్ళేందుకు వెళ్ళేది ఎందుకయ్యా? మరి 100 కోట్లు నాకేనంటావా? మరి నీకే తెప్పించింది, ఏడ పెట్టుకుంటా? బీరువాలు పెట్టుకుంటావా? సార్ నా బీరువాలేదు సార్. ఓ మంత్రి, ఏందయ్యా ఈ బాధలో? డబ్బు తెచ్చినవాడు బీరువా తేవద్దా? పో. ఈ డబ్బు అంతా పట్టడానికి బీరువా. సార్ దొంగడు కొట్టేయకుండా మంచి బీరువా తెప్పించు. రే మంచి బీరువా తే. మంచి బీరువా తెచ్చి పెట్టాడు. ఇప్పుడు ఎంత ఉంది ఈయన దగ్గర? 100 కోట్లు. ఇక రాజుగారు ఏడుండి, ఏంది మరి మధ్యాహ్నం ఏం తిందాం? ఏం తింటానయ్యా, ఏదో డబ్బు లేనోడయ్యా, నేనేం తింటాను? పప్పు చారు. ఒరే మళ్ళీ డబ్బు లేనోడి అంటావు? 100 కోట్లు పెట్టాంగా. సార్ అవి నాకేనా, వాడుకోవచ్చా? ఒరి నువ్వు వాడుకోవడానికేనయ్యా. సార్ దాంట్లో ఒక 100 రూపాయలు తీసుకోమంటావా? ఇదిగో నేను మళ్ళీ చెబుతున్నా, ఆ 100 కోట్లు ఈ రోజు నుంచి నీయే. 100 కాదు, 1000 కాదు, 100 కోట్లు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసుకో. సార్ ఒకేసారి ఖర్చు పెడితే అయిపోతుందిగా. అయిపోతే పానీయే, మన దగ్గర చాలా ఉన్నాయి, మళ్ళీ తెప్పిస్తాను. నువ్వు ముందు 100 కాదు, ఎంత కావాలి తీసుకెళ్ళిపో. ఎంతకు ఏం కూర చేస్తున్నా? అదేనయ్యా ఏదో పేదోడు, మళ్ళీ పేదోడు అంటే ఎరగదీస్తా, దెబ్బలు పడతాయి. 100 కోట్లు ఉన్నాయి, ఏం కూర ఉండదు ఇప్పుడు చెప్పు. అదేనయ్యా నేను పేదోడిని కాబట్టి మళ్ళీ పేదోడు. అరే నీ పప్పు చీరలు పక్కన పెట్టిరా బాబు, ఏం వండుతావు చెప్పండి సార్, ఏం తెమ్మంటావు? నాకు చికెను, మటను, రొయ్యలు, చేపలు, ఏపుళ్ళు, కూరలు అన్ని రకాలు నా టేబుల్ మీద ఉంటేనే కానీ నాకెందుకో తినబుద్ధి కాదయ్యా. ఇన్ని రకాలు ఉండాలి, ఎందుకంటే అది కొంచెం తింటాను. కాబట్టి నువ్వు ఒక పని చెయ్యి, బీరువాలో 100 కోట్లు ఉన్నాయిగా, దాంట్లో ఒక కట్ట పట్టుకుపో. ఒక కట్ట తీసుకెళ్ళి మార్కెట్లో ఏమేమైతే ఉన్నాయో కూరగాయలు, మాంసాలు, చేపలు, రొయ్యలు ఏం దొరుకుతాయి రేటు ఆలోచించబాక, పో వెళ్ళిపోయి మార్కెట్ కొనుక్కురాకపో. సార్ తీసుకెళ్ళమంటారా? ఓ బా తీసుకెళ్ళ. సరే కట్ట తీసుకున్నాడు, ఇప్పుడు ఎట్ట వెళ్తాడు? ఇక ఎన్నడ దాకేమో, అమ్మ ఒక 10 రూపాయలు టమాటాలు ఎత్తావా? 10 రూపాయలు కాడతాయి అమ్మ, 2 ఇచ్చినా చాలు అమ్మ. 2 పచ్చిమిరకాయలు డబ్బులు అవుతాయి అమ్మ, డబ్బులు లేవులే. 2 పచ్చిమిరకాయలు వేయమ్మ. 2 పచ్చిమిరకాయలు వేసినాక అదిగో రవ్వంత కొత్తిమీర పెట్టమ్మా. రాదయ్యా, కొత్తిమీర అయిపోగానే అమ్మో ఒక్క రెబ్బ కరేపాకు వేయమ్మా. ఏందయ్యా నువ్వు 10 రూపాయలు ఇచ్చి ఇన్ని తీసుకెళ్తావా? నిజంగానే 10 రూపాయలు ఇచ్చి పిసినారిలాగా కూరగాయలు కొనుక్కొచ్చుకున్నాడు. ఇప్పుడు ఎట్టపోతాడు? ఇక ఇప్పుడు జేబులో ఎంత ఉంది? ఒక కట్ట ఇక పెట్టుకొని వెళ్ళి, మో ఒక 5 కేజీలు టమాటాలు. నువ్వేనా? నేనే. ఎన్ని? 5 కేజీలు. నిజమేనా? నా చెవులు వినపడుతున్నాయా లేదా ఏమన్నా కలగంటున్నానా? సార్ మీరు నిజంగా నువ్వేనా? నేనేనమ్మా. ఏంది రోజు 10 రూపాయలకి అన్ని సామాన్ తీసుకెళ్ళేవాడివి, ఈరోజు ఏంది 5 కేజీలు టమాటాలు? 5 కేజీలు టమాటాలు, 5 కేజీలు బెండకాయలు, 5 కేజీలు దుంపలు, 5 కేజీలు దొండకాయలు, 5 కేజీలు అన్ని 5 కేజీలు వేసాయి. అసలు ఏమేమి నీ దగ్గర ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇవన్నీ కాదు కానీ అదిగో అదొక బస్తా ఇంటికి పంపించు. బస్తాలా?
బస్తాలే. ఎంత డబ్బులు ఉన్నాయా? ఎగ్గొడతావా? ఇదిగో ఏం చెబుతాడు? ఎంత అయితే చెప్పు, ఇసిరేస్తావా? చేపల మార్కెట్కి పోతాడు. ఏం చూస్తాడు? కొరమేళ్ళు చూసి, ఎంత అయ్యా? అదేనయ్యా 450 చదువుతున్నాను, 400కి ఇచ్చేస్తున్నానయ్యా. 500 ఇస్తా, మొత్తం వేసేయి. ఇదేంది? నేను 450 చెప్పింది, 500 ఇస్తా, మొత్తం వేసేయి. చాలా ఇంకో 100 ఇస్తా, 600 చేసేస్తావా? ఎందుకైనా అయ్యా, బంగారం చేసేస్తా. ఎంత పెట్టుకుంటున్నాడు? కొరమేళ్ళు, చేపలు, రొయ్యలు, పీతలు ఏమొత్తాయి? కొంగలు కనపెడితే కొంగలు. ఎన్ని ఉన్నాయి కొంగలు? ఏమంటే 5 జాతలో నేను ఏం చేసుకుంటావు? మొత్తం వేసేయి. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తాడు? మొత్తాన్ని చక్కగా వండి కూర్చొని, వండావా? వండానయ్యా. తిందామయ్యా. ఏం తింటావు నువ్వు? ఏదో పేదోడినయ్యా. రే మళ్ళీ పేదోడిని అంటావు. ఈ వండిని ఎన్ని ఎవరికి? అన్నీ నేనే తినేస్తానా? కూర్చో. ఇవన్నీ నీకు నాకు, మన ఇద్దరికి. నీకు ఏది నచ్చితే అది తిను, ఏది తినాలనిపిస్తుందో తిను. అయ్యా ఇది మిగిలిపోయిద్ది నీకు అనవసరం. మిగిలిపోయిన దాని గురించి ఆలోచించబాక. మా నాన్నకి చాలామంది ఉన్నారు, వాళ్ళు తినేస్తారులే మిగతాదంతా. ప్రియులారా, రాజు దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు. వారి రాణులంట ఏం చేస్తారంట? మనల్ని పాలిచ్చి పెంచుతారంట. దేవుని మాటింటే రాణులు పాలిచ్చి పెంచడం అంటే అర్థమైంది? ఒళ్ళో వేసుకొని పాలు ఎట్టెత్తారు. చాలా జాగ్రత్తగా పిల్లోడికి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఇస్తారో బిడ్డకి అంత జాగ్రత్త పరుస్తారు. ఎవరు? దేవుని మాట విన్న వారిని.